సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి బేది సాంబయ్య గారు. అది సర్పంచ్ గారు వారి గ్రామానికి రాబోయే 5 సంవత్సరాలు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నేను గ్రామ సర్పంచ్గా ఎలక్ట్ అయ్యి వారికి 19 రోజులు అవుతాను. నేను ఉదయం 6 గంటలకు నుంచి 8 గంటల వరకు జనాలకు అందుబాటులో ఉండకుండా గ్రామ పంచాయతీలో కూర్చోవడం జరుగుతుంది. అట్లనే మొత్తం టోటల్గా వార్డులన్నీ తిరగడం జరుగుతుంది. వార్డు మెంబర్లు కూడా అందరూ సహకరిస్తున్నారు, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలలో పాల్పంచుకుంటున్నాం. గ్రామంలో 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడు కూడా నేను గెలిచిన తర్వాత కూడా 500 వీళ్ళకి పెట్టడం జరిగింది. అవి ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ జరుగుతుంది. వాటర్ సమస్య మన జఫర్ఘట్ నుంచి వస్తుంటే మిషన్ దగ్గర పైప్ పడింది, అయినా కూడా ట్యాంకర్ తోటి జనాలకు నీరు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నా. ఇంత చలి కూడా 6 గంటలకు గ్రామ పంచాయతీలో ఉంటున్నాం, జనాలకు అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళకు ఆపరాలు మొత్తం అన్ని వీధులు తిరుగుకుంటా మన సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఏదైనా కూడా ఈ రోజు వరకు ఎటువంటి సమస్యలు వీధుల్లో రాకుండా చూస్తున్నాం. ఇల్లందా ఊళ్ళో కూడా మొత్తం ఇది గతంలో మొత్తం టోటల్గా పైప్ లైన్ అన్నీ లీకేజ్ అయ్యింది. అవన్నీ ఇప్పుడు చేయించడం జరిగింది. కరెంట్ స్తంభాలు ఇరిగిన పూలు అన్నీ చేయించడం జరిగింది. ఒక 20 పూలు ఇప్పటివరకు ఊళ్ళో వేయించడం జరిగింది. జనాలు మాత్రం అప్రషట్ అవుతారు. ఇంత త్వరలో ఇంత మనం పని చేస్తున్నాను, ప్రోగ్రెస్ కూడా జనాలు అలా ఉంది. వాళ్ళ కష్ట సుఖాలను పాల్పంచుకుంటున్నాను. నేను కూడా గత 30 ఏళ్ళు ఎర్రబెల్లి దాకా దగ్గర వారి అభిజాలలో క్లియర్గా పనిచేసుకుంటూ ఆ అనుభవంతో అలా ఊళ్ళో బాగు చేయాలనే కృతజ్ఞతతో ఉన్నాం. ఇప్పటివరకు ఇక్కడ కుమ్మరికుంట్లో కూడా సీసీ రోడ్డు మొక్కలలో నీళ్ళు ఉండే, దాన్ని కూడా ఒక దోదర పెట్టి జేసీ పెట్టి సాధించి కాలువ దించి అలా అది మెయిన్ కాలువలో పడేయచ్చు. ఎస్సీ కాలనీ ముప్పు కూడా అవుతుంది. అది కూడా ఇప్పుడు 15 అమౌంట్ ఇచ్చేట అది కూడా చేస్తా అని జనాలు చెప్పిన. హై స్కూల్ సందర్శించడం, అన్నిటిని సందర్శించడం, మొత్తం టోటల్గా విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి వాడకు రెగ్యులర్గా దిగుతున్నా. జనాలకు 6 గంటల నుంచి 8 గంటలకు అందుబాటులో ఉంటున్నాం. సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ 7 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాం. ఏ సమస్యలో వాళ్ళకి చెప్పాలని చెప్పుకున్నాం. కొన్ని నాకు అమౌంట్ లేక ఇబ్బంది అవుతుంది. దాన్ని 50 ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా చాలా చేసే పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకరావు గారు అప్పుడు మంత్రి ఉన్నప్పుడు నేను కూడా 4 కోట్ల వరకు మంజూరు చేస్తాను. అది కూడా ఇప్పుడు బతుకమ్మ బాటకు కూడా సీసోడు వర్క్ అయిపోయింది. ఇంకొక బీటీ రోడ్డు అది కూడా సందర్శించడం జరిగింది. ఇవన్నీ దఫాలుగా చేస్తున్నాం. నేను డి కానీ ఏ కానీ ఏడి కానీ అందరూ వచ్చారు. వాళ్ళని కూడా చూపించడం, మొత్తం అన్ని ఖాళీని చెప్పినాం. విద్యుత్ సమస్యల మీద చెప్పినాం. వాళ్ళు కూడా స్పందించారు. నిన్న కూడా కొన్ని పనులు అయినాయి, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, కాంగ్రెస్ హయాంలో ఉండగా యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ గెలవడం మీకే అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు ఈయన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టు అనేది చూడలేవారు. బేద్ సాంబయ్య అనే వ్యక్తి గత 30 ఏళ్ళ కాంచాలు ఎర్రబెల్లి దయాకరావు దగ్గర పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి మనం ఆపద సంపద ఆడుతున్నాం. హాస్పిటల్ పరంగా కానీ, పోలీస్ స్టేషన్ పరంగా కానీ, ఎంఆర్ ఆఫీస్ పరంగా కానీ, ఎంపీడీ ఆఫీస్ పరంగా కానీ, పెన్షన్లు కానీ, వాళ్ళ ప్రతి ఒక్కటి నేను ఎవరి దగ్గర ఈ రోజు వరకు ఒక 100 రూపాయలు లంచం తీసుకోకుండా పనిచేసినా కాబట్టి దాన్ని జనాలు గుర్తించి నన్ను గెలిపించారు. ఈడ పార్టీలు చూడలేదు. ఈడ వ్యక్తిగతంగా బేద్ సాంబయ్య అనే వ్యక్తి ఊరికి పనిచేస్తాడు, డెవలప్ చేస్తాడు అనే కాన్సెప్ట్ మీదనే వేసాడు. కానీ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, ఏది లేదు. జనాలు వ్యక్తిగతంగా ఇచ్చినారు. మరి మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పినా కదా మేడం, ఇప్పుడు నేను నా కాన్సెప్ట్, నేను ఎవరైనా కూడా రాష్ట్ర లెవెల్లో ఎలక్షన్ అయినప్పుడు వాళ్ళు మేనిఫెస్టో తీస్తారు. ఒక సర్పంచ్గా నేను మేనిఫెస్టో తీసిన ఇల్లంతా, అది ఎవరి వాళ్ళకి కాదని. నేను ఒక మేనిఫెస్టో ఏం చేసినా, ఫస్ట్ రామాలయం కట్టాలి. ఇల్లంతా రామాలయం కట్టిన తర్వాత పోషమ్మ గుడి కట్టుకోవాలి, కటమైసమ్మ గుడి కట్టుకోవాలి,
ముదిరాజు ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లికి చుట్టూ కాంపౌండ్ కడతానని హామీ ఇచ్చిన, బండిస్తాను హామీ ఇచ్చిన. రజకుల దేవాలయం మడలేని ఉంటుంది, ఆ దేవాలయాన్ని కూడా నేను హామీ ఇచ్చిన. మళ్ళీ అట్లనే ఎస్సీ కాలనీ ముప్పు కూడా అవుతుంది, దాన్ని కూడా తీసుకుపోయి ఆఖరివాగుల పెద్దమూరు నుంచి ఆఖరివాగుల చేయాలని అదొకటి కాన్సెప్ట్ పెట్టి చెప్పిన. యువకులకు జిమ్ సెంటర్ కావాలనేది పెట్టినాం. దేవాలయంలో మనం 4 పోల్ అనుకున్నాం, 4 పోల్ కూడా మన వర్క్ చేయించిన, అలా వర్క్ కూడా నడుస్తుంది. మన కరెంట్ పోల్ కూడా వేసి అలా ఐమాస్ రేట్ పెట్టాలని అనుకున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఫ్రిడ్జ్ పెట్టాలనుకున్నాం. ఒక దాతతో మాట్లాడితే ఆ దాత గురించి నిన్ననే ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అది చాలా చెప్పిన, ఇవన్నీ నాకు చేయడం పెద్ద పని కాదు, నాకు దయాకరావు గారి ఆశీస్సులు చేయడం పెద్ద పని కాదు. మా మహిళలకు కూడా సారి మర్చిపోయినా, డాక్టర్ మహిళలకు కూడా బిల్డింగ్ కట్టిస్తాను హామీ ఇచ్చిన. ఇప్పుడు 10 లక్షల రూపాయలు మంజూరైనవి. వాళ్ళకు కూడా ఒక స్థలం ఇచ్చిన మెయిన్ రోడ్ మీద మన గీతా టాక్స్ పక్కన వాళ్ళకు కూడా ఒక 400 గజాల స్థలం చూపించిన. అది కూడా ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు ఇవన్నీ అన్నది ఇక మనం పెద్ద చెప్పలేదు. అవి ఇక మనకు తీసుకురాగలుగుతాం, అది మనం చేయగలుగుతాం. కానీ చెప్పిన హామీలు అయితే 100కు 100%. నేను 5 సంవత్సరాలు చెప్పిన, 5 సంవత్సరాలు కూడా నాకు అవసరం లేదు, 3 సంవత్సరాలు చేయగలుగుతాం. ఆ శక్తి నాకు సార్. మీ ఇల్లంద గ్రామంలో యువత మెజారిటీ ఎక్కువనే ఉన్నాం, మీరు వారికి ఏం చెప్పాలి? నేటి యువత ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలని చెప్పాలనుకుంటున్నారు మీరు మీ గ్రామంలో? నేను మొన్ననే ఎక్సైజ్ సిఐ గారితో మాట్లాడాను. ఈయన ఏమవుతుందంటే బెల్ షాపులు బాగా అయిపోయింది. పొద్దున 4 గంటలు స్టార్ట్ అవుతాను. కొంత వాళ్ళు కొద్దిగా అట్లా కాకుండా యువకులు మహిళల ప్రోత్సాహంతో వాటిని మార్పించాలనేది ఆలోచన ఉంది. యువకులు మా ఇల్లందా ఊళ్ళో బాగా ఉంటారు, వాళ్ళ కోసం జిమ్ సెంటర్ ఏర్పాటు చేద్దాం అనే కాన్సెప్ట్ తోటి అది పెట్టుకున్నాం. యువకులు మహిళలతోటి ఇల్లందా ఊళ్ళో నాకు తెలిసి 30-32 బిల్ షాప్ ఉన్నాయట. వాటిని మనం నిర్మూలించాలి. అలా యువకులు కూడా పాల్గొనాలి. ఏదైనా ఎంప్లాయ్మెంట్ అంటే నేను ఇప్పటికి కూడా దయాకరావు దగ్గర ఉండి కూడా కొంతమంది యువకులకు మన ఎంప్లాయ్మెంట్ కల్పించింది. అది చేస్తా, నాకు ఆ శక్తి ఉన్నది, వాళ్ళకి చేయగలుగుతా. సహాయ సహకారంగా ఉంటుంది చేస్తా. ఈ మా విలేజ్ యువత అనేది బాగా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. ఏ విషయంలో కూడా ఇప్పుడు మా ఊళ్ళో దేవాలయంలో దుర్గామాత పెడతాం. దుర్గామాత అసలు మీ ఇక్కడ ఉమ్మడి జిల్లాలోనే జరగదు. అటువంటి దుర్గామాత మా దగ్గర జరుగుతుంది. అక్కడ మహిళలు, యువకులు ఆమె రోడ్డుకి పెద్దెత్తున ఉత్సవాలు జరుగుతుంది. మా దగ్గర అటువంటి యువకులు ఉన్నారు. వాళ్ళ పొద్దులతో మనం గెలిచడం, వాళ్ళకు కూడా నేను సహాయ సహకారం ఇలా అందుబాటులో ఉంటాను, చేస్తాను. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే నాగరాజు గారు వారి సలహా సూచనలు కూడా తీసుకుంటారు, దయాకరావు గారి సలహా సూచనలు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఈడ రాజకీయాలకు అతీతంగా ఈ ఎమ్మెల్యే కారు పట్టలేదు, పువ్వు పట్టలేదు, చేయి పట్టలేదు. ఇది నాకు వచ్చింది బాగా గుర్తుంది. అంటే గ్రామ పంచాయతీలో రాజకీయాలు అనేది ఉండవు. రాజకీయాలకు అతీతంగా మనం పని చేసుకోవాలి. పని చేసుకొని ఏ రాజకీయ నాయకులతో వాళ్ళకి మనం స్వాగతం పలుకుతాం, వాళ్ళతోటి మనం అభివృద్ధి పనులు చేయించుకోవడం తప్పేం లేదు. అది వాళ్ళు కూడా మా ఊరి నుంచి చేసిన ఓట్లతోనే గెలిచిన వాళ్ళు. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో ఇల్లందా ఊరు బాగు చేస్తాం. అలా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలో పర్లేదు. మన పార్టీలు అనేది ఊరి మీద రుద్దద్దు. అన్ని రాజకీయ పార్టీల దగ్గర పోతా, అందరూ ఊళ్ళోకి వచ్చేప్పుడు అందరికీ స్వాగతిస్తా. అటువంటి ఏం లేదు, మంచిగా అందరితో డెవలప్మెంట్ చేయాలి. సార్, అది సర్పంచ్గా మీకు కూడా గెలవడం మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది సార్. మా ఛానల్ తరఫున మీకు కూడా హ్యాపీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీకు ఏదన్నా కూడా 5 సంవత్సరాల్లో ఇప్పుడు నేను ఎలక్ట్ అయ్యి ఇప్పుడు 19-20 రోజులు అవుతాను. 35 పనులు చేసిన ఇల్లందరూ. 19 రోజులు 35 పనులు చేయాలంటే ఎవరి వల్ల కాదు, చేసి ఉంచాను, చేస్తా. 35 కాదు అసలు. ఇక ఊళ్ళో కూడా జనాలను మీరు ఎంక్వైరీ తెలుసుకోండి.
చెప్తారు వాళ్ళు. ఇక నేను చెప్పుకోను కాదు. ఇప్పుడు 35 రోజులకి ఇన్ని వర్కులు చేసినాయంటే మీరు అర్థం చేసుకోరు. చేయిస్తా, జనాల ఆశీర్వాదాలు తీసుకుంటా, అందరితోటి కలిసిమెలిసి పనిచేస్తా, ఎవరికి కష్టం వచ్చినా ఆడుకుంటా. వాళ్ళకు ఇప్పుడు నేను ఒక్కడే చెప్పిన, ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది. అన్ని కుటుంబాలు కలిసి ఇల్లంతా గ్రామ కుటుంబం. ఆ గ్రామ కుటుంబానికి పెద్ద నేను. ఎవరికి ఆపద సంపాదించి ఆడుకుంటాను. అందరికీ అదే చెప్పిన. మన అభినందన సభ జరిగినప్పుడు కూడా చెప్పిన, ప్రమాణ స్వీకారం కూడా చెప్పిన. ఎవరికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నారో రానేది వాళ్ళందరికీ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పిన. ఇలా రాజకీయాలు లేవు. అంతా మనం ఒక కుటుంబం, ఇల్లంతా గ్రామం ఒక కుటుంబానికి నేను పెద్ద జీతంగా లెక్క పనిచేస్తాను. సో చూసారు కదండి, వర్ధన్నపేట మండలంలోనే గత 19 రోజులు 32 పనులు చేసిన ఘనత మన బేతి సాంబయ్య సార్ గారికి, సర్పంచ్ బేతి సాంబయ్య సార్ గారికి దక్కిందని మనం అయితే చూస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.